అయ్యో అయ్యో ఏంట్రా నవ్వు? మా ఊళ్ళో తిరణాలు జరుగుతుంది. టపాసులు అరుగు మీద పెట్టాడు. ఎవడో కుర్రోడు అవుట్ తీసుకొచ్చి దాని మీద పెట్టాడు. అది తెలియక మా నాన్న వచ్చి దాని మీద తర్వాత ఏముంది, పైకి వెళ్ళి మా నాన్న పైకే పోయాడు, తిరిగి రాలేదు. తెలివి తక్కువ తండ్రి చావు గురించి నవ్వుతో చెప్తావా? నవ్వురాదా మరి? ఎవడైనా కింద చచ్చి పైకి వెళ్తాడు, మా నాన్న పైనుంచి పైకే పోయాడు. నవ్వురాదా మరి? నవ్వురాదా? ప్రసాదు, మనం వెతికే పాత పెళ్లి కొడుకు అడుగు. ఆగాదు, నేను వెళ్ళండి బయటికి పంపిస్తాను, ఆ తర్వాత నువ్వు చూసుకో. గుణశేఖరా ఏంటి ఎట్టొచ్చావు? ఊరికే నిన్ను చూద్దామని. అలాగా, కూర్చో, చేయొద్దు. 2 చేతులు వేయడానికి వాళ్ళు వచ్చారయ్యా. ఏం నువ్వు అనేది? రాయుడు గారు నిన్ను చూడటానికి వచ్చారు. ఏంటి, రాయుడు గారా? నన్ను చూడటానికి? త్వరగా వెళ్ళు, నీ బదులు నేను ఆడతాను. వెళ్ళు. వెళ్ళవయ్యా. ఏమాటరా? లోపల బయట. లోపల బయట ఈ లోపల రౌండ్ వేస్తాను. ఏంట్రా కొడేస్తున్నా? లోపల పోయి నీళ్ళలో వేయండిరా, వేయండిరా. ఎక్స్క్యూజ్ మీ, నా పేరు ప్రసాద్, హరిప్రసాద్. మిమ్మల్ని చూడడానికి వచ్చాను. ఏంటి విషయం? దీని మీద సంతకం చేయండి. ఎవరు మీరు? నేనెందుకు సంతకం పెట్టాలి? కట్టమంటే కట్టింది, తెంచమంటే తెంచింది మీరేగా. ఇప్పుడు అర్థమైందా? పెట్టండి. పెట్టనంటే? దీని మీద నువ్వు సంతకం పెట్టకపోతే నీ తలరాత మీద నేను సంతకం పెట్టాల్సి ఉంటుంది. మర్యాదగా పెట్టు. గుణశేఖర్ అవుటే. ఆ మ్యాటర్ మాకు తెలుసులే, అక్కడ సౌండ్ అయిందిగా. వస్తానమ్మా. సాంబశివయ్య గారు అమ్మాయికి విడాకులు ఇస్తున్నట్టుగా సంతకం పెట్టించాడు. స్వర్ణం చేసుకోబోయేది ఇంకెవరో కాదు, నా అన్న ఆది. స్వర్ణ చేయి పట్టుకుని అగ్ని చుట్టూ తిరిగేటప్పుడు మా అన్నయ్యకి అండగా నీకు అడ్డుగా నిలబడబోయేవాడు ఈ గుణశేఖరే. పెళ్ళాపడానికో గొడవలు పెట్టుకోవడానికో అక్కడికి రావద్దు. కలతలు నిండి నా కుటుంబంలో ఈ కళ్యాణం జరగనివ్వండి. కాదని వస్తే దేనికైనా ఒక అంతం ఉంటుంది, అది మీకైనా కావచ్చు. వస్తాను. ముందే వెనక వస్తాను. ఏం సన్నాసి, పెడగిడేమన్నా దొక్కావా? ఇలాంటి శబ్దాలు చేసి వెళ్ళేటప్పుడు ఇలా లూజ్ మోషన్స్ లో వెళ్తేనే భయపడతారు. కుక్కలు ఎంట పడ్డాయో పోరా రే. ఒక మొగడు స్టైల్ గా నడిచెళ్తుంటే మీరు కళ్ళల్లో నిప్పులు పోసుకుంటారు. ఈర్ష్య.